హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బుసిగొండ సందీప్ని. 40,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చిన్నప్పటికా నుండి సారగిలా సాగు సారగిలా నిన్ను దేవుడాన్ని మొక్కుకుంటూ మగవాడి నేను బయట సారగిలా సాగు సారగిలా నా మీద కుక్కలు ఉత్తపోత సారగిలా సాగు సారగిలా మా యొక్క బాణగాటిపురం ద్వారా మా వడ్డీరాజులు గంటికోట యుద్ధానికి వెళ్ళారు. బాలనాగమ్మ 7 రోజుల బాలంతా బడాయి వారిని నీ కోటలోనికి అడుగుపెట్టనివ్వవద్దని ఇక్కడ కార్యవతిరాజుతో సహా వారందరూ నాకు మాట చెప్పిపోయిండ్రు. నా పేరు తలారి రాముడు. ఇక్కడ కావలి ఉంచిళ్ళు. ఆమె 7 రోజుల బాలంతా కానీ ఏదో గంట తప్పుడి నస్తాండి. ఎవరు మీరు? మేము సంగమదేవర ఊరుగంటి శంభుడు. ఊరుగంటి శంభుడివా? శంభుడైనా మంచిదే, లింగడైనా నాకు అవసరం లేదు. ఈ కోటలోనికి పోవడానికి వీలు లేదు. జనమయ్య మర్యాదగా చెప్పినప్పుడు వినాలి. అడుగు ముందు వేస్తే పరిస్థితి బాగుంటది. చాలు పోపు సంగమాని గాలి మాటలు మాను నేను చెప్పినప్పుడు వినాలి. వెళ్ళడానికి వీలు లేదు. చాలు పోపు సంగమాని గాలి మాటలు మానుమా
లోనికి వెళ్ళడానికి నీకు ఏమాత్రం వీలు లేదు. జాగ్రత్తగా వెనుదిరిగిపో. భిక్షమెత్తుకొని వచ్చారు. ఈ ఇంత కొడలోకి వెళ్ళి ఇల్లు తిరిగి భిక్ష పడుకొని వెళ్ళిపోతాను, నువ్వు ఆజ్ఞ ఇస్తే వెళ్ళి వస్తాను. చూసే వరకు పానం గడగడం లోనికి వెళ్తావా? భిక్ష ఎత్తుకొని వస్తావా? నిన్ను భిక్ష పడుకొని ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. ఏం అభ్యంతరం లేదు కానీ నీవి కోటలోనికి వచ్చినట్టు మా వజ్రాజులు గండికోట యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళకు వెళ్తే రాజులు మా వజ్రాజులు నన్ను ఇక్కడ కావలిచ్చిపోయింది. ఒకవేళ నిన్ను రానిచ్చినట్టయితే నా కంఠం తీసి దర్బాజకు వేలాడగడతాడు. రాజులు ఇది విన్న శిరములు రాలిపోవులు నిత్యము, నీజగంబులు ముంచు మాటలు నేను నమ్మను సత్యము. మిమ్మల్ని నమ్మేది కాదు, ఎట్లా వచ్చినవో అందుకొరకేనా నీవు భిక్షమెత్తుకునేవాడిని వద్దంటున్నావు. నీ పాపాత్ముడవు, నీవు మంచివాడివి కాదు కాబట్టి నువ్వు నీ భార్యలు చేసుకున్నప్పుడు నీకు సంతానం కాలేదు కూడా. ఏడుగురు భార్యలు వేసుకున్న నీకు ఎవరు సంతానం లేదు. నేను ఊరగంటి శంకున్నాను నేను. బాలాగమ్మకు సంతానం ఇచ్చింది నేనే, ఊరగంటి శంకున్నాను నేను. నేను భార్యలను చేసుకుంటే వాళ్ళకు సంతానం అయితే లేదు, వాళ్ళకు కాకుంటే నాకన్నా కావాలంటే నాకు అయితే లేదు సంతానం. భిక్షమెత్తుకొని వస్తాను. నీవింత కఠినాత్ముడు కాబట్టి, పాపాత్ముడు కాబట్టి నీకు పిల్లలు కొడుకులు లేరు, నీకు బిడ్డలు లేరు. అయ్యా శంభుదేవుని అని తెలియదు దండం పెట్టి నేను ఎవరో అనుకుని నీ మెడల పైన కర్ర పెట్టి నేను ఎత్తించిన సంతానం కొరకు నేను తిరగని రాజ్యం లేదు, నేను వాడని మందులు లేదు. ఆఖరికి లవంగాల పల్లె కూడా తీసుకుపోయిన మా భార్య. ఎందుకు? సంతానం కావాలి అంటే లవంగాల పల్లెలో ఏరు పెడితే సంతానం అయితే అట్లా కూడా అయితే లేదు. మా కార్యవతి రాజుకు బాలనాగమ్మకు సంతానం ఇచ్చింది తమరే. క్షమించు శంభుదేవుడా, ఇవా సరే నిన్ను లోనికి వెళ్ళనిస్తా గాని నాకు సంతానం కావాలి. కొటీర్ల కొద్ది దానం సంపాదించిన, సిరిజోడీలు సంపాదించిన సంతానం అయితే లేదు. నాకు సంతానము నువ్వు ఇచ్చినట్టయితే నువ్వు ఇక్కడ దర్వాయకాన్నే నిలబడు. నేను ఇంటికి పోయి నువ్వు చెప్పినట్టు ఏం చెయ్యమంటావు అది చేస్తా. నాకు పాట అయినాకనే నిన్ను వరకు నేను పోలుతా. రాముడా అందుకొరకు నీకు సంతానం లేదు కాబట్టి ఇక నీకు సంతానం ఇస్తున్నాను. ఇదిగో పట్టు మీ విభూతి మీది, పట్టు మీది అయ్యా ఇదేం చెయ్యాలి?
చేయాలి? ఈ విభూతి తీసుకువెళ్ళి ఏం చేయాలంటావా? ఆ, ఏం చేయాలంటే గల్లలో నీ కన్నున్న దశలో గల్లలో నీ కన్నున్న దశలో తీసుకువెళ్ళి నీకు సంతానం కావాలి కాబట్టి గల్లంటే తెలుసు కదా, గల్లంటే డబ్బు దాచుకునే గల్ల. ఆ గల్లలో చల్లు, గరిసెలో చల్లు, నీ ఏడుగురు భార్యలకు పుణ్యమయ్యాయి. నీవు ఎక్కడ తల్లి అక్కడ పిల్లలే. నేను లోపలికి అవ్వు గట్ల పోయిస్తానా? నేను ఇంటికి పోయి పాటి చూసుకొని ఇది చల్లుకున్నాక సంతానం అయినాకనే నేను నిన్ను లోనికి పోతుంది. ఇది ఎక్కడ తల్లికి అక్కడ పుడతారా? ఎక్కడ నీవు ఇంట్లో దాళ్ళు, నీ గరిసెల దాళ్ళు, నీ డబ్బులలో దాచుకున్న గల్లల దాళ్ళు, నీ గుమ్మలో దాళ్ళు, నీ సూర్యులో ఎనగలో చాలు, నీ భార్యలో పోయి ఎక్కడ చూసిన పిల్లలు వాళ్ళు పుట్టను చూసి లేనట్టే వెళ్ళాలి. ఇంకా పోయి ఇంత సంపాదించే సంతానం అయితే లేదు, నేను ఇంత కష్టపడ్డ సంతానం అయితే లేదు. చూసినావా ఎంత పాటి కొట్టింది? వాళ్ళు ఇట్లా విభూతి చల్లిన్నో లేదో ఆ గడ్డి గుడిచాయే ఆ సూరు మీద ఇంత పడ్డానికి సూర్యుల నుంచి దొరుకుతాను. ఒకడేమో ఎరగర్ర మీద నుంచి దొరుకుతాడు, ఒకడేమో తూలం మీద నుంచి దొరికి నానా నాకు అన్నమే, నానా నాకు పువ్వే. నా ఎంబడి ఒక్క దోమలకు పిగబడ్డా తిగబడ్డది. ఏమనుకున్నా గాని మీ యొక్క బాలనాగమ్మకు సంతానం ఇచ్చింది నేనే అన్నాడు. నేను ఏదో అది వచ్చి మాటే కావచ్చు అనుకొని ఆయన దర్వాజా కాడ నిలబెట్టి వచ్చింది. ఇక వాళ్ళు విభూతి ఎక్కడ పడితే అక్కడి నుంచి కోతల గుప్పు దొరికినట్టే కొడుకు. ఇక నా ఎంబడి వాడు ఒకడేమో దోచి గోసి కూడా వింకుతాడు, ఒకడేమో రుమాలు తీసి నాన్న ఆకలి అంటాడు, ఒకడేమో నానా చీక పెట్టి అంటాడు. నా ఎంబడి వాడి నా గుమ్ములు గరిసెలు మొత్తం సర్వనాశనం చేసి ఒకడు చెవులు కొరుకుతాండు, ఒకడు ఎంటికలను బీకుతాండు. అదేగాక ఏది చెప్పుదు నింట కొద్దిగా నా ఇంటికల్లా పడ్డది ఇట్లా చల్లంగా. ఇళ్ళ నుంచి ఒక 5-6 దొరికి ఇంటికల్ల నుంచి ఇక ఇట్లా ఊంచిన అల్లకెళ్ళి కూడా వెళ్తాను లాంటి కొడుకు. అబ్బా నేనేమనుకున్నా గాని ఇక నేను కొద్దిగా ఆగినట్టు అయ్యేది ఉంటే వాళ్ళు నన్ను ఏడి కాడికి ఒరికి ముక్క చేసి నన్ను సర్వనాశనం.
నేను అయిన దగ్గర కుడికి లంజ కొడుకున్న సర్వనాశనం ఎక్కడ అక్కడ నాశనం కావాలి నాకు సంతానం లేకుండా మంచిది ఏమీ చెప్పుడు ఇంకా ఇక నాకు సంతానం అద్దు పంచు నేను గొడ్డోన్నా ఇట్లున్నా మంచిదే కానీ ఒక్కరోజు కందిపప్పును నాశనం చేసిండు పెసరపప్పును నాశనం చేసిండు ఒకడు సూరు గడ్డి పోసలు వీకినా ముల్తాడు వాళ్ళు ఎక్కడోడు అక్కడ నాశనం కావాలి వాళ్ళు ఎక్కడోడు అక్కడ లేకుంటే చెయ్యి లేకుంటే నన్ను ఒక్క తినట్టున్నారు వాళ్ళు సంతానం అంటే మంచోళ్ళు పుడతారు ఇటు మంచోళ్ళు పుడతారు కన్నా అటువంటి వాళ్ళంటే ఎవరికైనా ఆకలి అయినప్పుడు అన్నం కావాలి కదా ఆకలి కాదు పొద్దున్న తింటాను కుండలు చేసేయి వచ్చే చేసేయి ఎన్ని తెచ్చి పెట్టాలి ఇప్పుడు ఏమంటావు మరి వాళ్ళు మొత్తం ఆయుధం కావాలి అయ్యా ఇక నువ్వు శంభుదేవుడు పానుగాంటి శంభుదేవుడు మా బాలనాగమ్మకు సంతానం ఇచ్చింది తమరి వాళ్ళు బాలనాగమ్మకు 7 గిరులు గీసి ఈ గీటు దాటద్దని కార్యవాద్యరాజు నెపం పెట్టి ఇగో నన్ను ఇక్కడ కావలించి పోయిండు ఎందుకంటే నాకు ఇప్పుడు నువ్వు ఇచ్చిన విభూతి నాకు పాటి అనిపించింది నమ్మకం అనిపించింది వాళ్ళకి ఎవ్వరు గెలవకుండా తొందరగా పోయి నువ్వు ఏమి కోటలో బిచ్చవాడుకుంటావో తొందరగా వెనకకు తిరిగిరా నువ్వు ఆలస్యం చేస్తే రాజు రత్య నన్ను చంపుతుంది ఇక పో హర హర శంభో హర హర శంభో అమ్మా చెలికమనా వెళ్ళి భిక్షానికి వచ్చారు కొంచెం భిక్షలు పెట్టి రాపో ఎవరు నేను దాసి దాసి వారితో భిక్షలు తీసుకోవడం కాదు ఇంటి యజమానత్యం మాకు భిక్ష పెట్టాలి కానీ దాసి వాళ్ళతో భిక్షలు తీసుకునే కాదు వెళ్ళు తీసుకో ఊరిగంటి శంభున్నారు నేను ఏమంటున్నాడు అయినా దాసి వాళ్ళతో భిక్షం తీసుకోవడం నిజంగానే చెప్తాను నీ చేత భిక్షం తీసుకోవడానికి హరి హరి వేరే వెళ్ళాలా స్వామి భిక్షా విధిగో నీకు ప్రేమ తోడా చేతనైతేనే భిక్షం తీసుకుంటారన్నారు మీరు అన్నారా కాబట్టి ఇదిగో భిక్షం తీసుకొస్తున్నా లోపల భిక్ష పెట్టుకుంటుంది
ఇంట్లో ఉండి దానం చేస్తే అది అంటు భిక్ష అంటారు. నీవు ఇల్లు దాటి గడప దాటి ఈవరికి వచ్చి భిక్ష పెడినట్టయితే అది నాకు ముట్టుతుంది కానీ అంటు భిక్షము తీసుకునేవాడిని కాదు. రచ్చభావం అయ్యా జంగమయ్యా రాను వీలు లేదు ప్రాణ నాకు తెలకు లేదిగా నాకు తెలకు లేదిగా రాను వీలు లేదు ప్రాణ నాకు తెలకు లేదిగా అయ్యా మనోహరుడైనా నా భర్త యాజ్ఞ జవదాటను రావడానికి వీలు లేదు, సెలవు లేదు. సెలవు అంటావా? ఆ, పానుగంటి వారాలు అయ్యి పంట పానుగంటి వాళ్ళకి నాతో పంతమాడుతున్నారా? నేనెవరో కాదు, ఓరిగంటి శంభుండను. నీకు సంతానం ఇచ్చిన వాడిని నేనే. ఇక 4 దాటావు, ఇంకొక 3 గీతలు దాటి వచ్చిన భిక్షం పెట్టి. అయ్యా క్షమించండి, పిల్లవాడు తొట్టిలో ఏడుస్తున్నాడు. నా కుమారుడు ఓదార్చి నీకు భిక్షమిస్తారు కానీ క్షమించండి. తొందరగా వెళ్ళిన నాయనా ఎరువు మోకు తండ్రి, ఏడ్చిన లాభం లేదు. నా ముద్దుటుంగరాన్ని నీకు వేలుకు తొడిగిస్తున్నా, ఓడ్చుకో నాయన, ఏడవకు. ఇదిగో ఇదిగో తండ్రి, ఏడవకు బాపు, ఏడవకు. అయ్యా జంగమేశ్వర కోపమేలా కోపమదేల కుర్రడదిగో చెలుగట్టి ఏడవసాగే పసిబిడ్డ తల్లినిక పసిబిడ్డ తల్లినితో పసిబిడ్డ తల్లినికా పసిబిడ్డ తల్లినికా నీవిటు పలుకుతుంటేనే నా పాపడు పోరు పెట్టునికా పట్టుమ భిక్షము గంగమేశ్వర. అయ్యా 7 రోజుల బాలెంతను పిల్లవాడు తొట్టులో కెబికిబనకి ఏడుస్తున్నాడు. పిల్లవాడిని ఓదార్చాను. ఇదిగో ఈ గీతం దాటి నీ బతికి అరే ఈ సంగమయ్య పోయేటప్పుడేమో మంచిగానే పోయింది, ఏమో రాంగా కదే కుక్కని చేత పట్టుకొని వస్తా. సంగమయ్య రాముడు ఏమో పోంగా వట్టి చేతులతోనే వెళ్ళావు, ఏమో రాంగ ఉట్టు అనుకుంటే ఏమో కర్రె కుక్కర్ పట్టుకొని వస్తాను. సంగమయ్యవాడు నిలువు మాట్లాడి నిలవకుండా వెళ్ళదాము చెప్పాలా
ఎవరనుకున్నా ఏమో ఎక్కడిదో మా కోటలోనే తిరిగే కుక్క పిల్లలు ఉన్నట్టున్నామో వాటిగా పట్టుకొని రేయ్, అందుకేనా నీవు నన్ను అడ్డగిస్తున్నావు? రేయ్, సంగమయ్యాలమురా నేను వంగవారి మీ కన్నురాము. ఆ సంగమయ్యాలమురా నేను వంగవారి మీ కన్నురాము. భగవని పాటున్నావే నీరా కదారి రామురా. దొంగవారివి కాదు, ఇది కుక్కను కాసికి తీసుకువెళ్తున్నాను అడ్డ వస్తున్నాను కాబట్టి నీకు ఇప్పుడే ఓం క్లీం ఓం పడు స్వాహ ఓం బిస్మిల్లా రహిమాన్ భూతబంధు కేతబంధు చండి సుమాబంధు దేవబంధు హారబంధు ఓం క్లీం ఓం కాళ్ళు విరిగేటట్టు చేస్తాను, నడవకుండా గంగమయ్య నీకు దండం పెడతా తప్పాయి. నీ కుక్కని నీకు ఇస్తా, నా కాళ్ళు మళ్ళీ వచ్చేటట్టు మన కుక్క నాకు అబ్బాయి కుక్కని తీసుకో 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 గీ కాళ్ళు అయితే రాని బాగానే మంత్రాలు వచ్చేటట్టు గంగవదేవరా వేలేస్తా పడుసు మంత్రాలు వీని కాళ్ళు లేకుండా చేస్తే నా కాళ్ళు ఇచ్చినట్టయితే కుక్కను విడిచిపెడతానన్నాడు. ఇక ఇప్పుడు వీనొక్క పిచ్చోని చేస్తా. ఓం ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః జగత్తుత్పత్తి స్థితి ప్రళయకారయ బ్రహ్మహరిహరాయ శ్రీగుణత్వని సర్వభూతగాని దర్శయ దర్శయ దత్తత్రయం మంత్ర సిద్ధికి ఓం క్లీం ఓం ఓం నేను నోయిస్తాను ఏదో తప్ప పట్టుకోండి. ఎక్కువ మాట్లాడితే పిచ్చోళ్ళని చేసేటట్టున్నాడు, అరుగుల్లోళ్ళని చేసేటట్టున్నాడు. పట్టుకోండి అన్న అన్న నాకంటే అందగత్తెను తీసుకొని వస్తానని వెళ్ళిపోయాడు. అయినా దొరుకుతుందా? ఈ లోకం వెళ్ళ తిరిగి చూసినా కానీ నాకంటే అందగత్తె దొరకదు. బావా బావా వచ్చావా? వచ్చాను తెచ్చాను. తెచ్చావా? అదిగో చూడండి నీ అక్క. నా అక్క డూమ్ 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 బసవన్నా పులువడు తింటావా బసవన్నా
బాగా ఉంది. అరే వస్తాలే, అది కుక్క కాదు నీ అక్కదే, కుక్క కాదు నీ అక్క. పాను కంటికి పోతాదని రాణిని తీసుకొని వస్తానన్నావు, మరి కళ్ళ కుక్కని తెచ్చావు బావా? అది కుక్క కాదు నీ అక్క అని కూడా నమ్మడం లేదు. హోం 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 నిజమే, ఈ పచ్చీరు అన్నది నిజమే. వెళ్ళాడు, పాదగంటికి వెళ్ళాడు, నాకంటే అందమైన చుక్కలు తీసుకొని వస్తానన్నాడు, తీసుకొని వస్తాడు. ఎట్లనైనా కానీ ఏమన్నా కానీ సరే. నా కుమారుడు ఎక్కడా? నా కుమారుడు విడిచిపెట్టి ఇక్కడికి ఎలా వచ్చింది? ఈ వింత విశేషాలకి అతి భయంకరమైన భయకంపితమైన మాయవాది, మంత్రవాది, మంత్రతంత్రములు గలవాడు నన్ను మహిమతో తీసుకువచ్చాడు. ఎవరయ్యా? నేనెవరు నీకు తెలుసు, చూడు. హరణకు ఈ కాంత ముఖముతో రాకెలు సరిదాగా, ఈ కాంత ముఖముతో రాకెలు సరిగాక కళలు మారుతుండే గగనమందు మనసి నేత్రములతో పటములు సరిలేక నిసివేల మొక్కలై నీటనుండే ముదిత మద్యము సాటి, ముదిత మద్యము సాటి మృగమాదులకు లేక కుక్కలందు అడవిలో కుందుతుండే ఎంత సముధైర్యమును గల ఇంటినందు గాంధీ యుద్ధముని కరుణ కాంతలందు ఎవరు? నీతో సమానమైన వాడిని నేను ఎక్కడ చూడలేదు. ముదిత మద్యము సాటి మృగరాజులకు లేక గుహలందు అడవిలో గొంతుతుంది. ఆకారమునకు పులి పెద్దగా ఉన్న గాని దాని నడుము మాత్రము సున్నితంగా తీర్చిదిద్దినట్టుగా ఉంటున్నాయి. నీ అందచందమును చూసి ఆశించి వచ్చాను. ఇక నాతో ఒక్కసారి నా ప్రేమనిచ్చి సుందరి అందము
నీ పెద్దవి రొక్కలిచ్చి నీ కుచముల చేత పచ్చనిచ్చి బిడ్డలుగా నన్ను కౌగిలించుకున్నావా నీ మనసు నా మనసు కలిసి ఎంతో ఆనందం అనిపిస్తున్నాడు. రా 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 నిన్ను నే పిలపునేవు సన్నుతాన్ని చెయ్యవయని నిన్ను నే పిలపునేవు ఓ సన్నుతాన్ని చెయ్యవయని నిన్ను నేను పిలపునేవు ఎన్నెన్నో శ్రమలబడి నిన్ను బలిపెట్టి నిన్ను నే పిలపునేవు ఎన్నెన్నో శ్రమలబడి నేను తీసుకుని వచ్చాను. నేను చెల్లెలు తీసేవాడిని కాదు, నా భార్యగా చూస్తాను నిన్ను. ఏ రతి దుర్మార్గ ఏ విధి నల్లంచితివి ఏ రతి దుర్మార్గ ఏ విధి నల్లంచితివి ఏ రతి దుర్మార్గ కోరికతో పరభామల ఏ రతి దుర్మార్గ ఏ విధి నల్లంచితివి ఏ రతి దుర్మార్గ. కోరికతో పరభావనలు కూడుట భావ్యం కాదు. నీకు నమస్కరిస్తున్నా, నే పసిబిడ్డ తల్లిని. భార్య బహుభార్య మీద కోరికలు వేస్తున్నది భార్య బహుభార్య మీద కోరికలు వేస్తున్నది భార్య బహుభార్య నీ పైన ప్రేమతోనే తీసుకొని వచ్చాను. నా భార్యతో శత్రువు పోయాను, గాల సంఘతో శత్రువు పోయి నేను తీసుకొని వచ్చాను. నాకు బామ్మార్ది కావాలి, నీకు నేను భర్తలు కావాలి. లేనిపోయిన వర్షాలు కలపకు, ఆగా మట్టియకు, నువ్వు నాకు మరదలు కావాలి. నిన్ను నన్ను చూసి అన్న చెల్లెల విధంగా ఉన్నావు. ఇలాంటి పాపమైన మాటలు మాట్లాడదు. నీకే దండం పెడతా, నాకు దండం కడుతుంది. నేనేమి చేయవలేను. బట్టి బలత్కరించే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి వీరికి ఒక చక్కటి మాట చెప్పి నా ఆపదను తప్పించుకుంటారు. ఇదిగో ఆలోచన చేశావా? నీకు ప్రేమ కావాలినా? ప్రేమ కావాలి, నువ్వే కావాలి. 5 మాసముల వ్రతము కలదు. ఆ వ్రతము తదనంతరము నీతో ప్రేమిస్తాను గాని నన్ను అందనక ముట్టబో. వ్రతము పూర్తి అంతదాకా నన్ను అంటుకోవాలి. సరే, అది ఏకాంత మందిరములోనా నీకన్ని అనువుగా పంపిస్తారు. పంపించండి. అక్కడ వ్రతము చేయి. 5 నెలలు నాకు 5 రోజులతో సమానం. బలవతి రాజు నాకు ఒక్కరు కాదు, 2 కాదు, 6 తల్లులు. తల్లులకు ప్రేమ
తల్లుల వద్దకు వెళ్ళి సీతాలు సీత సెలవులు తీసుకొని ఆడుకోవడానికి బొంగరముల ఆట ఆడుకోవడానికి వెళ్తారు. నీళ్ళగుడు పోదాము రారమ్మా, 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 నీళ్ళ వచ్చి నీళ్ళగుడు పోదాము రారమ్మా, నీళ్ళగుడు పోదాము రారమ్మా, నీళ్ళగుడు పోదాము రారమ్మా, నీళ్ళగుడు పోదాము రారే నీళ్ళ తలుపులు తీయబెట్టి, నీళ్ళగుడు పోదాము రారే నీళ్ళ తలుపులు తీయబెట్టి, నీళ్ళగుడు పోదాము రారే నీళ్ళ తలుపులు తీయబెట్టి. ఇప్పుడే బొంగరమునకు బంగారి ములుపు నాటిన బొంగరమునకు ఇప్పుడే నీళ్ళు తీసుకురావాలని వెళ్తున్నాము. నేనా పట్టు ధారం చెప్తాను. జై శ్రీరామరమణ. ఏయ్, ఎవరురా? వాళ్ళకి ఎంత చెప్పాలి చూడు. ఎంత లంగుల గుట్ట కొడుకురా, బొంగరమురారు, ఎంత చెప్పాదగలేస్తున్నారా, లంగుల కొడుకురా, బొంగరమురారు, బొంగరమురారు, ఎంత చెప్పాదగలేస్తున్నారా, బొంగరమురారు, ఈ బొంగరం వచ్చి నా కాలుకు చూడు ఎంత దెబ్బ తాకింది. నిన్ను చూసుకొచ్చానా నేను? మరి చూడగొట్టినా బుర్ర కొరికిన ముండావై. ఓ ముసలివాడా, బుర్ర కొరిగిన ముండవయ్యి నన్ను ముండ కొడుకు అంటున్నావే కానీ నేను చూసుకొచ్చానా నేను? ముండ కొడుక అందుకే రా నీ తల్లిని మూడగొట్టుకున్నావు. నీ తల్లిని మూడగొట్టుకుని ఇక్కడ దాకా వచ్చి నీ బొంగరం విసిరి నా కాలు దెబ్బ తాకించావు. అందుకేనా ఎంత మాట ఎంత మా తల్లిని పోగొట్టుకున్నాను. అవును మరి అంతే. ఇక వెళ్ళి మా తల్లిని అమ్మా 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 మీలో మీ ఆరుగురిలో నన్ను కన్న తల్లి ఎవరు? మా అమ్మ ఏదో చెప్పండి. మా అమ్మ ఏదో చెప్పండి. చెప్పకున్నా ఈ బాబుతో పుట్టుకొని చక్కరాలి. ఈ సందేహం నీకు ఎందుకు కలిగింది నాయన? చెప్పకుండా ఈ బాబుతో ప్రాణం చెప్పకుండా ఈ బాబుతో ప్రాణం చెప్పకుండా ఈ పట్టుకుమార అవి ఏం చెప్పాలి మరి? మీ ఆరుగురిలో నన్ను కన్న తల్లి ఎవరు? మేము కాదా? మీరు కాదు. చూడు నాయన, అమ్మా. ఈ సందేహం నీకు ఎందుకు వచ్చినట్లు? నన్ను ఒక అమ్మ చెప్పి పడచాను. అందుకని నీ తల్లి పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నావు రాజని నన్ను తిట్టాదమ్మా. అందుకని ఈ సందేహం కలిగింది. చూడు నాయన, ఉమ్. మేము పెద్దవాళ్ళం ఆరుగురం. ఆహా. మా తోబుట్టు మీ అమ్మ, మా తల్లి పేరు బాలనాగమ్మ. వాళ్ళ నాగమ్మ. మా అమ్మ ఎక్కడ? నీవు పుట్టినాక 3 రోజులకు ఎవడో ఒకడు మాయావి వచ్చి ఆ, మమ్మల్ని మోసగించి మా కళ్ళు కట్టి మాయం చేసి అమ్మను ఆ. నల్ల కుక్కగా మార్చుకుని వెళ్ళాడు. శివ శివ ఇంత మాట అప్పటి నుండి నిన్ను మా కన్న కొడుకు వాళ్ళే పెంచి పెద్ద చేసుకున్నాము నాయన. మీ తండ్రులేమో గంటికోట పైకి యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళారు. వారు లేని సమయం చూసి ఆ మాయావి వచ్చి మీ అమ్మను తీసుకుని వెళ్ళాడు. అమ్మ పేరు బాలనాగమ్మ. అమ్మ మా పేరు చెల్లెలే. బాలనాగమ్మ. ఉమ్. మీరు పెద్ద తల్లుడు, మా నన్ను కన్న తల్లి బాలనాగమ్మ. అమ్మా నాకు సెలవు ఇచ్చిన మా అమ్మ కాడికి వెళ్తానమ్మా. అవును తల్లి. 12 ఏళ్ల పిల్లవాడివి నా ప్రాణమే పోని నా అమ్మ తల్లి. కొడుకు వెళ్తావా? నా కనుడితో అది నీ సాధ్యమవుతుందా నాయన? తప్పకుండా వెళ్ళి వస్తాను తల్లి. నన్ను దీవించి సెలవు సంగీపండి తల్లి. సరే నాయన, శీఘ్రమే వెళ్ళి అమ్మా పరావారి హస్తము క్రింద ఈ నీ హస్తము మీద అయ్యి
శుభంగా వెళ్ళి క్షేమంగా తిరిగిరా నాయన. వెళ్లే ముందు ఇంటి ముందు మొక్క నాడుతున్నాను. నీ క్షేమం మాకు ఎలా తెలియాలి? నా క్షేమం నేను బ్రతికి ఉన్నానా చచ్చానా అనేది మీకు ఎలా తెలియాలంటే ఇంటి ముందర మొక్కలు ఒక తులసి మొక్కలు నాడుతున్నాను. ప్రతి మారు నాకెన్ని మార్లు అన్నం పెట్టారో అన్ని మార్లు నీళ్లు పోయండి ఆ మొక్కకు. ఆ మొక్క పచ్చగా నమనమలాడుకుంటూ ఉంటే నేను బ్రతికినట్టు, ఆ మొక్క ఒకవేళ ఎండిపోయినా నేను చచ్చిపోయినట్టు. ఇది ఏ గుర్తు. ఆ భగవంతుని కృప ఆశిస్తులు నీ అందరూ ఎంపి క్షేమంగా వెళ్ళి అమ్మని తీసుకురా నాయన. సరే తల్లి, ఇక వెళ్ళు. ఇక వెళ్ళి వస్తాను. పోయి వచ్చలను పాయాదినుమా, పోయి వచ్చలను పురజనులారా, మాయాదినుమా, పోయి వచ్చలను పురజనులారా, మాయాదినుమా, పోయి వచ్చలను పురజనులారా, మాయాదినుమా, పోయి వచ్చలను పురజనులారా, పోయి వచ్చలను పోయి వచ్చలను మా తల్లి జాడకు వెళ్తున్నాను. ఆ మాయావిని చంపి మాయావి చెర నుండి మా తల్లిని విడిపించుకుని రావడమే కర్తవ్యం. అందుకనే ప్రయాణముకుడనై 6 తల్లుల చేత జీవనాభలంబుని ప్రయాణముకుడనై వెళ్తున్నాను. ఇది పులిరాజు పట్టణం. రాను రాను పులిరాజు పట్టణం వచ్చాను. పులిరాజు అంటే పులితో బాధ ఉందట ఈ ఊరిలో. ఆ పులిని చెప్పినటువంటి వీరులకు నా బిడ్డనిస్తానని, సుభద్రమ్మని ఇస్తానని ఇక్కడ రాసి పెట్టాడు. ఇక వెళ్ళి ఆ పులిని చంపి ఆ పులి ఆడవాళ్ళు పట్టుకుని వెళ్ళి ఆ మహారాజుకు చూపించి ఆ సుభద్రను పెళ్లి చేసుకోవడమే కర్తవ్యము. పులిరాజు పట్టణములో మా రాజు పేరు పులిరాజు. అయితే ఈ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజల బట్టలన్నీ ఒక్క దిక్కు చేసి మల్లె పువ్వు లెక్క తెల్లగా చేసి ఎండేసి మళ్ళీ ఎవర బట్టలు వాళ్ళకి ఇచ్చినటువంటి నా పేరు తిప్పరాజు. ఎందుకు తిప్పరాజు? అయితే ఈ ఊళ్ళో ఒక పులి ఉంది. ఆ పులి సాకెలేవు కాడ నేను బట్టలు ఉతికే సాకెర బట్ట మీద పట్టాను. ఆడికి పోదామంటేనేమో భయం అవుతాను. రాజు ఎవరితోనన్నా తప్పియమంటే రాజు చేత అయితే లేదు. ఇక్కడ మా రాజు ఏం చేసిండంటే బొడ్డు మీద రాసిండు. ఆ బొడ్డు మీద ఏమని రాసిండంటే పులిని ఎవరు చంపుతారో వాళ్లకు నా బిడ్డ సుభద్రనిచ్చి పెళ్లి చేస్తే ఏ కులమైన పర్వాలేదు, వీరుడు ఎవరైనా చంపవచ్చునని అన్నాడు. మరి మా సీతాల్ని బట్టలు వసూలు చేసుకురాయి అని చెప్పాడు. అది తెస్తానన్నాడు. నేను ముందుగా పోయి మరి అది తప్పమని అక్కడ వన్నదా అది ఏమి చేసింది, నేను సాకెరేవు కాడికి పోయి చూసి వచ్చి ఒకవేళ పులి లేకుంటే మా కోరిని తీసుకొని పోయి తొందరగా బట్టలు ఉతుకొని రావాలి. పులిరాజు పట్టణములో భయం అవుతాంది, ఏమో ఎడమ కాలేమో కథ కదా అనుకుంటాంది. మరి పులి గిట్ట అక్కడ కలుస్తుందా? అయితే పోతాను ఇతర కట్టయితే పట్టుకున్నా కానీ పులి పగ్గదిని పడుకుంది. తక్షణమే వెళ్ళి నా యొక్క కట్టమంటే నా కత్తి చేత ఈ పులిని నరికి పులి ఆడవాళ్ళని తీసుకుని మహారాజు చూస్తాను. జై సుమిత్ర మహారాజు గోవిందో.
గోళ్ళు తోకలు ఆనవాళ్ళుగా తీసుకున్నాను. ఇక వెళ్ళి మహారాజుకు తోడికి ఆ సుభద్రమ్మను పెళ్లి చేసుకోవాలి. అబ్బాయి బాగా నేను మళ్ళీ నేను పంట తీసుకెళ్ళి సాకర పంట మీదనే పంట అదే పండ మీద పండాలా ఆ పులిపాడు కాదు. ఈరోజు సాకెర బండకు దాపన వాళ్ళది. అబ్బ దాని మొసదీసుడు దాని కమ్మూడు మరి ఇది ప్రాణంతో ఉన్నదా? సత్యగిత్త ఎట్లా పంటది? రాళ్ళు వేసి చూస్తా. అది ఇంత ముద్ద పెసరిత్తు పట్టకుండా మరి బ్లేడ్ బ్లేడ్ గుంట పట్టు. తిండి తిని బాగా తిన్నది బాగా తిని పాను అగో తగ్గుతా ఏమైతే తగ్గింది అనిపిస్తుంది. ఒక్కరు బాగా తగ్గింది, ఒక్కరు తగ్గింది బాగా. ఇంటి పురికి పళ్ళెము తెచ్చి దీన్ని ఇయ్యాలని నేను లేచిన గడియ మంచిది. దీన్ని దంపి నేను ఇంటికి పోయి బల్యం తెచ్చి దీన్ని దంపి తోక గోళ్ళు ఆనవాళ్ళు పట్టుకొని పోతే రాజు బిడ్డ నాకు ఇస్తాడు. ఏ మళ్ళొక్కసారి పులి అట్లయినా కాదు వస్తలేదు. పులి బాగా తిని పని అది కాదు. సిద్ధాలే సిద్ధాలే ఉన్నా సిద్ధాలే ఏంటా సిద్ధాలే తప్పుడు చేస్తలేవు. ఏం సపోర్ట్ చేయాలి? ఇంతలే ఉన్నా. ఏం బాగా అటాక్ వరకు ఓ తిప్పయ్య బొర్రా ముందర కదిలాడంగా బుర్రా మీద కదిలాడంగా 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 పిక్కర పిక్కర చూపుల తోడి మాను నేనలు పడగా పిక్కర పిక్కర చూపుల తోడి
బుర్రా మీసాలకి సాడంగా నెత్తిరి మారు నేలన పడుతూ ఉంటే బిత్తరి బిత్తరి చూపులతోని ఎక్కడికో వెళ్ళి వచ్చినట్లున్నావు. ఎక్కడికి వెళ్ళి వచ్చావు? ఏం చేస్తున్నావు? బుర్ర ముందర గదిలాడి అంటే తక్కల బిత్తరి చూపులతోని ఎందుకు వచ్చానో చెప్పమంటే ఉండబోయా మంచిది రాజు బిడ్డకు రోజుతో పెళ్ళాడేదాను అరుతూ తరుచుకుంటూ అమరాజు కళ్ళున్నంటూ అభోజమాని అభోజమాని నేనొస్తుంటే భోజమాని నీవు వంటి కథలెత్తాలంటే నేను ఎందుకు వచ్చినావు? నిన్ను నేను సాకరేమో కాడి బొమ్మన్నా. ఇగో నువ్వు బట్టలేమో వసూలు చేసుకొస్తానని నువ్వు పోయినావు. నువ్వు పోతే నేనేం చేసిందంటే అక్కడికి నేను వెళ్ళి మరి పులి పంట కానే పంట అంది. మరి ఏమన్నా పులి ఉన్నదా లేదా చూసేస్తానని నేను పోయినా. నేను పోయేసరికి పులి బాగా తిన్నది. బాగా తిని పండుకున్నది. రౌతి లేస్తే కూడా తెస్తలేదు. నేను పులిని చంపి రాజుకు అల్లున్నైతేనని నేను సంతోషంగా వస్తా అంటే అభోజ్యమాని నేను వస్తా అంటే శుభోజ్యమాని ఎదురుగా వస్తానవేమి నీవు? శుభోజ్యమని నువ్వు వస్తుంటే అభోజ్యమని అంటారా? సుభద్రమ్మను పెళ్లి చేసుకుంటా రాజుకు అల్లున్ని అయితే మాటి మాటికి సుభద్రమ్మ కోటలోని దొరలు విన్నారంటే కోటలోని దొరలు మాట మెరిగి మాటి మాటి మన కులమేమో సాకలి కులం పట్టుకొని బతికే వాళ్ళం. నువ్వేమో పులిని చంపుతా రాజుగారి బిడ్డను సుభద్రమ్మని పెళ్లి చేసుకుంటా. మీకంటే మంచి మంచి వాళ్ళే ఆ పనికి పూనుకోలేకి పులిని చంపిన వాళ్ళే. ఈ కోటలోని దొరలు ఇంటే ఒక్కవేళ ఈ కోట లోపల దొరలు విన్నారంటే సాకలోడి ఏంటి, పులిని చంపడం ఏంటి, రాజుగారి పిల్లని చేసుకోవడం ఏంటి అని లాటి దాన్ని ఏమన్నావంటే ఇప్పుడు నువ్వు అన్నావు కదా పల్లకిలో కూర్చుని చేస్తా నేను నాకు ఎదురుగా రాజు బిడ్డ కూర్చుంటది. దాన్ని నువ్వేమన్నా అన్నావు అంటే నీ పక్కలు కాదు నా చిన్న పిల్లమే మంచిది. పులిని చంపుతా దాన్ని కట్టెతోని పిల్లల మీద పొడిచినా కాదుంటలేదు. అది అట్లా తిని పన్ను ఇక పోయేస్తా నేను. పులిని చంపబోయి పులి చేత నువ్వు చంపబడే దాన్ని ఆత గాయముల గాయం ఉన్నదా? పులిని చంపాలి. ఇలా రాజు బిడ్డను చేసుకోవాలి. తిప్పయ్యా
నువ్వు కొత్తగా చేయకు పాతగా లేకపోడు ఇగో మన కులపోళ్ళని పిలుస్తా, సాంబయ్య బాబాని పిలుస్తా పెళ్లికి. ఆ పిలువు ఆ, ఇగో ఆ పులిని మరి ఆయనని పిలుస్తామని పువ్వ బాగా తింటాడు ఏం? తిన్న మధ్య కానీ ఆ పులి తలకాయ కూర అని పెడతాను సాంబయ్య బాబు. అవ్వా ఇప్పుడు ఇప్పుడు గోళ్ళు నాట ఇక ఇవి పట్టుకపోయి రాజుగారికి ఇచ్చి రాజు బిడ్డలు పెళ్లి చేసుకుంటారు. ఎవరు మీరు? తిప్పరాదు. తిప్పరాదు అంటే పులిని చంపినా తిప్పరాదు. నీ పేరు సాకాలు తిప్పడు. తిప్పరాదు. ఎందుకు వచ్చినావు? ఏం పని పెట్టినావు? ఇవా ఎందుకు వచ్చినావు? నేను సంగతి ఏంటి? నువ్వు రాదు అంటాను. పులిని చంపినా. ఆ పులిని చంపిన ముచ్చట చెప్తా. ఆ రాజు ఇంటాడు, నువ్వు అట్లా కూర్చో. మాజా నేను చెప్పిన మాటలు విను. నేను పులిని చంపిన పెద్దపము చెప్పుతాను నువ్వు ఎట్లా పోయినావు, ఎట్లా చంపినావు? దొరా నువ్వేం చేసినావు? ఇదిగో ఏం చేశానంటే నేను పొద్దున్నే లేచిన చనిపోవా తిన్నా సాకిరికి వెళ్తుంది. మధ్యదారిలో ఉన్నప్పుడు నన్ను మారేసి చూసి అది చూస్తే నేనేమి అలాంటి ఇలాంటి ఎగిసి 7 మూడు ఎగిశాను, ఎగిసిపడి దుమికాను, గిదగిద మళ్ళీ వచ్చాను, కెవ్వన కేకేశాను, ముదముతోడ గదినున్న మొండి బల్లెం ఎత్తాను, గిద ఉరికి వచ్చాను, దానిపైన గబాల్ల పడ్డాను. పడితే మహారాజా ఏం చెప్పమంటావు? నేను ఇదిగో అది పడడంతోనే నా చేతులున్న మొండి బల్లెం ముక్కలైపోయింది. నా చేతులున్న మొండి బల్లెం ముక్కలైపోతే నేను వచ్చి అనుకున్నావా మార్జా? ఇక దానితో ముష్టి యుద్ధానికి తలపడ్డాను. మా మగారు మా యుద్ధాన్ని చెప్పాలి, సావితో
చెప్పినాను నేను పులిని చంపినాను చెప్పము మామగారండి నాకు ఊళ్ళో అటు వరుగుతాను కానీ ఉసుకక ఇంట్లో కలిసేప్పుడు మరిగా బంద్ పెడతాం బంద్ పెడతాం ఎవరు లేరు మరి ఇంకెవరైనా ఉన్నారు మరా ఒక్కడితో రాదు సాంబార్ ఇదిగో నా చేతిలో ముంజీ బాల్యం మొక్కలు కాగానే దానిపై ముచ్చించాలి కనపడ్డ రామరావణుల యుద్ధం అనుకుందామా భీమ కీచకుల యుద్ధం అనుకుందామా వాలి శ్రీకురువుల యుద్ధం అనుకుందాం నాకు కోపం వచ్చి పులి తోక బట్టి గిర్ర తిప్పి ఒక్క గజం కాదు 2 గజాలు కాదు 70 గజాల దూరం ఇచ్చిరానండి పులిని. అబ్బా ఎంత బలవంతుని మా అమ్మగారు. నువ్వు బలవంతుడు అంటే బలవంతుడు. ఆ యొక్క పులి ఏం చేశాడంటే అక్కడి నుండి లేచాడి ఆయాస పడ్డారి. గొప్పన దాంతేసి ఇప్పుడు తిప్పరాజు పెళ్లి బాగా బాగా కొట్టాడు బాగా బాగా కొట్టాడు మామగారండి ఈ పెళ్లి తప్పులు కొట్టండి రామయ్య కొట్టేస్తుందా తప్పుడు తప్పుడు రమ్మను పెళ్లి 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 తప్పుడు సుభద్రమ్మ తీసుకురండి. పులిని చంపాడు ఆడవాళ్ళు తీసుకున్నాను. ఇక వెళ్ళి మహారాజు చూపించడమే కర్తవ్యం. మహారాజా ఇదో నేను ఒక బాటసారిని త్రోవలో పులి పడుకున్నా ఆ పులిని చంపి ఆనవాళ్ళు తీసుకుని వచ్చాను. ఇదో ఏంటి గోర్లు తోక ఇట్లా ఇది చక్కగా ఉన్నాయి. వాడు సాగలు తిప్పరాజు తెచ్చినేమో మండివాడి ఉన్నాయి. వీళ్ళందరూ తిప్పరాజు పెళ్లికి వచ్చిలా వీళ్ళందరూ వచ్చిళ్ళు. కొంచెం అయితే నీ పెళ్లి అవుతుంది కానీ నువ్వు తీసుకొచ్చిన ఆనవాళ్ళు ఇదిగో చూడు ఇవేమో మండి ఉన్నవి, ఇవేమో కొచ్చగా ఉన్నాయి గోర్లు. కానీ ఇవే నిజమైనవి కాదు. కాదండి నీకు అర్థం కాదు. కోళ్ళు మొండి ఉన్నాయంటే రాజుగారి కోట బాకినప్పుడు ఆ బండలకు అవి రాసుకపోయి అరిగినాయి. అంత మీద లేని మనుషులు ఎందుకు ఇక్కడ రాజ్యం చేస్తున్నావు? మరి తోకమండి ఎందుకు పడ్డది? మామగారు తోకమండి అంటే ఏం దొరికినప్పుడు దాని తోక అదే కొరుక్కొని తిన్నదండి. మరి చెవులు ఆ చెవులు కూడా కొరుక్కున్నది. ఈ నుంచి ఇక్కడ అంతే ఇవెట్టున్నాయి ఇవెట్టున్నాయిరా మామగారు ఇది మైల పోరా అదే మామ మామ ఇది మైల పోలా అని మైలపోల కంటే ఎక్కువ అవుతాయి. నీవు ఎక్కడి నుండి వచ్చావో కానీ మా పులి బాధ నుండి కడ తెరిచావు కాబట్టి వాడగంటి పురనివాసుడు
నేను నా కుమార్తె పెళ్లి పెళ్లి చేస్తా. ఇప్పుడు కాదు అన్న. తిరిగి రాగా నీ బిడ్డను పెళ్లి చేసుకుని గమ్ముడికి తీసుకుని వెళ్ళాలి. ఇక వెళ్ళి వస్తా. నడుచుకుంటూ పాలుగా మన అమ్మా నాయనా, నీకు ఇది కొత్త అర్థం చల్లగా వదిలి కుమారా, ఎవరు నీవు? నేను నీ బిడ్డ నాగల్లపూడి నేను నీ బిడ్డ కుమారుడును పాను వెంటిని వాసుడు ఏ, నా బిడ్డ నాగమ్మ కొడుకువా? వీరన్న. నా పేరు వీరన్న. వీరన్నవా? మరి అమ్మ బాగుందా నాయన? బాగానే ఉన్నాం. నాన్న బాగున్నాడా? అందరము బాగానే ఉన్నాం. మరి ఎందుకు వచ్చినట్టు? నిన్ను చూడాలనిపించింది వచ్చా. చూడ్డానికి వచ్చావా? సరే నాయన, సంతోషం. దండ నాయనా, ఈ పూల దండలు ప్రతిరోజు మాయావి అయినటువంటి ఆ మాయల పక్కిలకు అందజేయాలి. ప్రతిరోజు ఈ పూల పూలతో దండ అల్లుకుని వెళ్ళి ఆ పక్కిల షాప్ కి షాపుకి ఇవ్వాలి. ఇవాళ వెళ్తున్నావా? అమ్మా నేను కూడా వస్తానమ్మా. ఇప్పుడు నా వెంట వస్తావా? వద్దు నాయన, అది చాలా భయంకరమైన స్థలం. ఎంత భయంకరమైన స్థలమైనను పర్వాలేదు. నేను నీ వెంబడి వచ్చి మాయల పక్కెను నా కళ్ళతో చూసి ఈ దండ అతనికి ఇచ్చి మళ్ళీ తిరిగి వస్తామమ్మా. సరే పదనాన్న, నీ కోరికెళ్తా. ఈ రోజు పూల దండలు తీసుకుని వచ్చావు. మరి దండ బాగుంది. ఎవరన్నా ఇదిగో పూలమాల. అమ్మల పెద్ద ఈ పూలదండ నీవే అయ్యావా? ఇక వేరే ఎవరన్నా? ఈ రోజు నా బిడ్డ కొడుకు వచ్చిండు. అమ్మా నీకు ఇంత శ్రమ ఎందుకు, నా కళ్ళొచ్చు అని పూలన్నీ ఆ బుట్టలో పెట్టుకొని ఇదిగో నా మనవడు అల్లిండు ఆ పూలమాల. సలామలైకుం సాహెబు. నాగమ్మకి పుట్టినవాడు. నాగమ్మ కొడుకు వీరన్న. ఆ నాగమ్మ నేను చేసుకునేదండి. వీడు నాకు పుట్టేపోయేటోడు. పెద్ద అయ్యా, ఈ పూలదండ చూడగా నాకెంతో ఆనందం అనిపిస్తున్నది. వాడికి ఏదన్నా వరము కోరుకోమని ఇస్తాను. నాయనా, నువ్వు అల్లే పూలమాల చూసి సంతోషపడుతున్నాడు. ఏదన్నా కోరికో ఇస్తానంటున్నాడు. ఇదే సమయం బిడ్డ, ఈ చీకట్లకు నాకెద్దీ వద్దు. తన కోటను చూడాలని నాకు కోరిక కలిగింది. అయ్యా, మీ కోటను చూస్తాడట పిల్లవాడు. బిగములు అంటే తారం చేయి కావాలట. ఐదుగో బిగములు కూడా ఇస్తున్నాను. ఇదిగో నాయన. బిగములు చేకొనరా వీరన్న, బిగములు చేకొనరా అభిరానమోయి శరణరా. బిగములు బిగములు చేకొనరా వీరన్న. ఈ తాళం చేతులు తీసుకుని వెళ్ళి బిరాన పోయి సరళ చూసిన అన్ని తిరుగు గాని ఒక్కడి తూర్పు దిశ ఎందు ఒక్క గది ఉన్నది. ఆ గదిలోకి వెళ్ళకు నాయన. అక్కడికి వెళ్ళడానికి బాగుపడవు. 3 దిశలు చూడు గాని యొక్క తూర్పు దిశ ఉన్నటువంటి ఆ యొక్క బిగమును తీయకు. ఆ తాళం తీసి ఆ గదిలోనికి వెళ్ళకుమన్నావా? వెళ్ళకు. సరే తాతయ్య, ఇక వెళ్ళి వస్తాయి. అక్కడికి వెళ్ళకు, మన చోటికి వెళ్ళకు. అవును, అదే ప్రమాదమైన స్థలము. అవునమ్మా. సరేనమ్మా. సరే, మనం తొందర తిరిగి వస్తావా? నేను ఇక్కడే ఉంటాను. 4 దిక్కులు అంటే 4 దిక్కులు. 4 దిక్కులలో 3 దిక్కులు చూడు కాని వీరన్న. తూర్పు దిశ ఉన్నటువంటి ఆ బిగము అంటే ఆ కోటును తిరగకు. ఆ కోటులో రహస్యం ఉంది, అక్కడికి వెళ్ళకు అన్నాను. మరి అక్కడనే దాయ వచ్చిన మా తల్లిని ఈ పక్కీరు వాడు. వెళ్ళకుమన్నటువంటి ఆ తూర్పు కోటకే వెళ్ళి ఆ తూర్పు కోటలో వచ్చి ఈ ముందు ఆ రహస్యం ఏంటో కనుగొంటాను. ఇప్పుడే తూర్పు కోటకు వెళ్తున్నాను.
ఆ కోట బిగములు తీసిన తాళములు తీసిన కవాటములంటే తలుపులు తెరుచుకొని ఒక గదిలో ఒక అమ్మ ఉంది. ఆహా, ఈ తల్లే కావచ్చు నన్ను గన్న తల్లి. అమ్మా 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 ఛీ, పరమద్రోహి, మాయవేష కపటధారివై వచ్చి దాన్నేదో మోసం చేయడానికి వచ్చిన నీచుడవు. నిన్ను నమ్మరాదు, వెళ్ళు వెళ్ళు. నేను కపటవాదిన అవును. కాదు తల్లి, ఎవరు? నేను నీ కుమారుడను, నీ కొడుకును. ఆ, నా కుమారుడివా? నేను ఎలా నమ్మగలను? అలనాడు మాయదంగమ వేషధారుడయ్యున్న భక్కీరు వాడు వచ్చి భిక్షాటకని వచ్చినప్పుడు నా కొడుకు ఏడుస్తుంటే నా ఉంగరాన్ని నా కుమారుడికి ఇచ్చి తిని. అలాంటి ఉంగరం చూపించగలవా? పేరు తల్లి బాలనాగమ్మ అంటారు. ఇదో నీవు రాగా నేను ఏడ్చిన నా వేలుకు పెట్టినటువంటి ఉంగరము ఇదో తల్లి, ఈ అంగూయమును చూడు. ఆయన కుమారా, అమ్మా ఇంత మంచి ధన్యురాలని తెలుసండి. ఇంతటి సాహస వీరుడవై ఇక జీవించము తల్లి నన్ను. శుభము కలుగును గాక. కానీ చేస్తూ నిన్ను తీసుకువెళ్ళడానికి ఇది సమయం కాదు. అదే నాన్న. కోటను చూడడానికి వచ్చాను. సరే నాయన, వెళ్ళి మరలా ఒక నూహ మళ్ళీ దండవల్లుకొని నేను వస్తాను. అదే నాన్న. నీవు వారి ప్రాణం ఎలా పోతుందో నేను కనుగొంటాను. కనుగొని నీవు ఆలోచన శక్తి వ్రాసి నీకు అందజేస్తాను. అందజేయి. సరే నాన్న, ఆ వెళ్ళి. కాగితములు చదువుకొని వాడిని చంపి నీ శరణు విముక్తురాలని చేసి ఇదే సమయంలో ఆ భార్య దగ్గరికి వెళ్ళి దాన్ని పలకరించే తీరుతారు.